కస్టడీలోకి తొలి రోజు 2 రోజుల పాటు విచారణ అనుమతి ఇచ్చిన కొడంగల్ కోర్టు. నిన్న తొలి రోజు విచారణలో నరేందర్ రెడ్డి, నేడు కూడా కొనసాగింపు. లాయర్ సమక్షంలో విచారణ. థర్డ్ డిగ్రీ బలవంతపు ప్రశ్నలు వద్దు, పోలీసులకు జడ్జి ఆదేశం. గత నెలలో సంచలనం సృష్టించిన లగచర్ల దాడిలో ఘటనలో నిందితుడిగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కొడంగల్ కోర్టు నిర్ణయించింది. శనివారం, ఆదివారం ఆయనను అంటే ప్రశ్నించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. సోమవారం ఉదయం 10 గంటలకు లాకర్ల నరేందర్ రెడ్డిని తిరిగి తన ముందు హాజరుపరచాలని జడ్జి స్పష్టం చేశారు. పోలీసులు కస్టడీలో థర్డ్ డిగ్రీ కానీ బలవంతపు ప్రశ్నలు అడగడం మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా దాన్ని జడ్జి ఆదేశించారు. కస్టడీ విచారణ సమయంలో మెడిసిన్, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే సదుపాయాలను కల్పించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. లాయర్ల సమక్షంలోనే ప్రశ్నలని స్పష్టం చేశారు ప్రశ్నించాలని. ఎస్, వికారాబాద్ డిటీసీ సెంటర్కు ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని తరలించారట. చెర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని పోలీసులు శనివారమే కస్టడీలోకి తీసుకున్నారు. వికారాబాద్ డిటీసీ సెంటర్కు వచ్చి పోలీసులు ప్రశ్నించారు. తొలుత జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణ చేయాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో డిటీసీ సెంటర్కు తరలించారు. నరేందర్ రెడ్డితో పాటు ఆయన లాయర్ కూడా జక్కుల లక్ష్మణ్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A2గా ఉన్న సురేష్ను కూడా పోలీసులు 2 రోజులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. లగచర్ల జారీ ఘటనకు సురేష్ అలాగే నరేందర్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయి. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. సురేష్ చెప్పిన సమాధానాలు ఆధారంగా నరేందర్ రెడ్డిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. కాగా తమ పార్టీకి సంబంధించిన విషయమై సురేష్ తనకు ఫోన్ చేశాడంటూ అరెస్టుకు ముందు నరేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతల్లో టెన్షన్ మొదలైంది. విచారణలో ఏమైనా సంచలనాలు బయట పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారో, కీలక నేతలు ఎవరైనా అరెస్ట్ అవుతారా అనే కలవరం గులాబీ నేతల్లో మొదలైనటువంటి పరిస్థితి. ఇక ఈ కేసు విషయంలో ముఖ్యంగా కేటీఆర్ గురించి మాట్లాడుకోవాలి. కేటీఆర్ పేరును కూడా ఈ కేసు పట్నం నరేందర్ రెడ్డి తన యొక్క అరెస్ట్ ఛార్జ్ షీట్లో జైలుకు పంపేటప్పుడు మెన్షన్ అయితే చేయడం జరిగింది. మరి ఒక ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన సందర్భంలో మరి ఆ విషయంలో కూడా ఏమైనా ప్రశ్నలు పెడతారా? కేటీఆర్ అరెస్ట్ ఏమైనా ఈ విషయంలో ఉంటుందా? ఒక ప్రశ్నగా మాత్రం మనకు కనబడతా ఉంది. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ ఉంటే మాత్రము మరి అది ఈ కేసులో ఉండొచ్చు, లేకపోతే ఫార్ములా E1 రేస్ కేసులో ఉండొచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసులో ఉండొచ్చు. ఎట్లయినా కానీ 1, 2, 3 అని కాదు, 3, 4 రకాలకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. మరి ఏం చేయబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతా ఉన్నారు ఏంటి అనేది ఒక ప్రశ్నగా మాత్రం మనకు కనబడతా ఉంది.